శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. మేషాది 12 రాశుల వారి యొక్క గ్రహఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేసే శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రహగమనాలను గమనిద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగమనాలు గనక గమనించినట్లయితే మనకి సింహరాశిలో రాహు, కన్యలో గురుడు, అదే ప్రకారంగా వృశ్చికంలో చంద్రుడు, ధనస్సులో శని, మకరంలో బుధుడు, కుంభంలో రవికేతులు, మీనంలో శుక్రకుజులు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పంచమంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం కారణం చేత, అదే ప్రకారంగా చంద్ర రవి గ్రహ గమనాలు అంత అనుకూలంగా లేనటువంటి కారణాలతోటి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు ప్రవర్తించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఎదుటివారితో చర్చించకండి. దూకుడుతనాన్ని కొంత తగ్గి ఉండండి. నిదానంగా పనులు చేసుకోవడానికి గాను ప్రయత్నించండి. మీ కోపాన్ని ప్రదర్శించకుండా అయినంత వరకు శాంతాన్ని అవలంబించండి. ఎంత జాగ్రత్తగా ఈ వారం మీరు అడుగులు ముందుకు వేయగలిగితే అంత మేలు కలిగేటువంటి స్థితి కనబడుతున్నది. అడుగు అడుగున మీ ఓర్పుకి సహనానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. అయితే వృధా ఖర్చులు మాత్రం తప్పనటువంటి స్థితి కనబడుతున్నది. కొంత బంగారాన్ని తాకట్టు పెట్టవలసినటువంటి స్థితి కూడా ఏర్పడేందుకు కానీ అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి తనఖాలు పెట్టేటప్పుడు కానీ అప్పులు చేసేటప్పుడు కానీ 1-2 సార్లుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఉండండి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అయినంత వరకు సంయమనాన్ని పాటించండి. నిత్యం కూడా స్తోత్రపారాయణాలు చేయడానికి కానీ లేకపోతే మనస్సును ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి యోగా లాంటివి ప్రాక్టీస్ చేయడం చేస్తూనండి. ఆరోగ్యాన్ని పదిలంగా పరిరక్షించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత బెడిసి కొట్టేటువంటి స్థితి కనబడుతున్నది. ఇవి ప్రణాళికాబద్ధంగా సాగడానికి తగు అవకాశాలు కల్పించుకోవడం మీకు ఎంతైనా సరే అవసరం అని చెప్పాలి. ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా ఇష్టదేవత ప్రార్థన చేస్తూ శివ మహిమ్నా స్తోత్రాన్ని పారాయణ చేయటం, రావి చెట్టు దగ్గర ప్రతిరోజు కూడా నువ్వులతోటి దీపారాధన చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు తగు జాగ్రత్తలు పాటించుకోకపోతే ఆర్థిక నష్టాన్ని చవి చూడవలసినటువంటి వారం కింద ఈ వారాన్ని అభివర్ణించుకోవాల్సి ఉంటుంది. విలువైనటువంటి వస్తువుల భద్రతా విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నాకన్నీ తెలుసు అనేటువంటి మీ ధోరణి వల్ల కొంత నష్టపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ వర్గానికి సంబంధించిన వారు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశిలో ఉంటూ విదేశీయాన యత్నాల కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వీరు ఎంత నిదానంగా అడుగులు ముందు వేయగలిగితే అంత మేలని చెప్పని తెలుసుకోవడం మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు అధికంగా శ్రమించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. అన్నీ బాగున్నప్పటికీ ఎక్కడ చెప్పుకోదగినంత పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఒడిదుడుకులు ఏవీ లేనప్పటికీ కూడా మనస్సు చికాగ్గా ఆందోళనగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల కోసం కానీ ప్రయత్నాలు సాగిస్తారు. ఇవి ఎంత మాత్రం కూడా పెద్దగా లాభించేటువంటి స్థితి మాత్రం కనబడట్లేదు. మీ స్థాయి, మీ గౌరవం, మీ పరపతి, మీ హోదా దిగజారుతున్నట్లుగా మీకు కనబడేటువంటి స్థితి కనబడుతున్నది. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అంత ప్రమాదం కూడా భవిష్యత్తులో జరగడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలోనే మనందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినం రాబోతోంది కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ శివరాత్రి పర్వదినాన యథాశక్తిగా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ఎంత వీలైతే అంతగా దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయడానికి కానీ ప్రయత్నం చేయండి. ఆర్థికంగా మీకు వచ్చేటువంటి ప్రతి సంఘటనల నుంచి కూడా చాలా వరకు బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే సాగిస్తున్నారో వారికి ఈ వారాంతంలో ఏదైనా సరే ఒక శుభ సమాచారం అందడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పాత స్నేహితులు దూరం అవ్వడానికి, కొత్త స్నేహాలు చిగురించడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించుకోండి. నిద్రాహారాలు వేళకు ఉండకుండా ఉండేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక వృషభ రాశి వారికి ఈ సూచన చేయడం జరుగుతోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో సంచరిస్తున్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు ఏవి కూడా మీకు కలిగేటువంటి స్థితి కనబడట్లేదు. థైరాయిడ్తో బాధపడేటువంటి వారు కానీ, కాళ్ళ నొప్పులతో బాధపడేటువంటి వారు కానీ వీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితి ఈ వారంలో మనకి గోచరిస్తున్నది.
ఈ మిథున రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఉన్న చోట రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ వారం చాలా వరకు మేలును పొందగలుగుతారు. ఇంట్లో ఉండేటువంటి మరొకరి ఆదాయం పెరగడానికి కూడా ఈ వారం అవకాశాలు చాలా స్పష్టంగా ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతాన విషయంలో మీకు ఏర్పడినటువంటి చింత అంతా కూడా దూరం అయిపోతుందని చెప్పుకోవాలి. వస్తు భద్రత విషయంలో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. కొన్ని రుణాలు చేయక కనబడుతున్నా ఇది కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇందులో కూడా. అయితే వివాహాది ప్రయత్నాల్లో మాత్రం మీరు ఆశించినటువంటి పరిణామాలు శుభమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చోటు చేసుకోవడానికి మాత్రం అవకాశాలు ఎంత మాత్రం లేవు. మీతో విభేదించేటువంటి వారు, మీకు సలహాలు ఇచ్చేటువంటి వారు, మీ స్థాయికి ఎంత మాత్రం సంబంధం లేనటువంటి వారు కూడా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కూర్చొని చక్కగా కబుర్లు చెప్పి మీకే సలహాలు ఇచ్చి వెళ్ళేటువంటి స్థితి కనబడుతున్నది. ఇదంతా చూసి నవ్వుకుంటారు. కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. నా దగ్గర సలహాలు తీసుకునే వారు కూడా ఈరోజు నాకు సలహాలు ఇస్తున్నారని అంటే నా పరిస్థితి బాలేదేమో అని అనుకుంటారు తప్ప ఎవరిని నింద చేయరు. ఈ మౌనము, ఈ సహనము ఇవన్నీ కూడా మీకు శ్రీరామరక్షగా ఈ వారం నిలబడేటువంటి స్థితి గోచరిస్తున్నది. బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు సంతకాలు చేసేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలానే మీరు బ్యాంకులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరైనప్పటికీ కూడా 1-2 సార్లుగా మీకు ఇచ్చినటువంటివన్నీ సరిగ్గా ఉన్నాయా, ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోవడం కానీ లేకపోతే ఆ ఎలక్ట్రానిక్ వస్తువులతో చిన్నపాటి ప్రమాదాలు సంభవించడానికి కానీ అవకాశాలు మాత్రం స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ముఖ్యంగా శుక్రవారం రోజు, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పణ చేయడం చేసినట్లయితే అన్ని విధాలు కూడా వీరు శ్రేయస్సును పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తోంది. ద్వితీయంలో రాహు సంచారం నడవడం, అలానే రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు శత్రు నక్షత్రాల్లో సంచారం చేస్తున్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు మేలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తృతీయంలో ఉన్నటువంటి గురుడు వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీకు అనేకమైనటువంటి శుభాలు అందుకోవడానికి ఇది చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పుకోవాలి. చాలా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయిన సంబంధాలని బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహపరంగా ఏదైనా శుభవార్త వినడానికి కానీ అవకాశం కనిపిస్తున్నటువంటి వారం ఈ వారం. అలానే నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోవడానికి కానీ లేకపోతే క్రయ విక్రయాలను సాగించడానికి కూడా చాలా చక్కగా ఈ వారం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. గత కొద్ది కాలంగా అమ్ముడు పోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి భూమి కానీ లేకపోతే స్థలం కానీ వాహనం కానీ గృహం కానీ ఇట్లాంటివి ఏవైతే మీరు అమ్మకాలకు పెట్టినటువంటి ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్ముడు పోవడానికి కానీ లేకపోతే వాటిలో కొంతవరకు అడుగులు ముందుకు పడడానికి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. బంధువులతో వైరం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు నమ్ముకున్నటువంటి వారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటాం ఎంతైనా సరే అవసరం చెప్పుకోవాలి. తలనొప్పి వంటివి బాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జలుబు, దగ్గు ఇట్లాంటివి లేకపోతే జ్వరాలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతున్నది కనుక ఈ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ధీటుగా మీరు నిర్ణయాలు తీసుకునటానికి గాను ఇది చాలా చక్కటి కాలం. మీరు ఏమైనప్పటికీ కూడా మీ సమర్థతతోటి సామర్థ్యంతో ఈ వారం చాలా చక్కగా కార్యక్రమాలను కూడా నేర్పుగా సాధించుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఇది చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం కింద చెప్పుకోవాలి. ఎవరైతే మీ మీద మొండివారని ముద్ర వేసి మీతో మాకు పని లేదని చెప్పని ధిక్కరించినటువంటి వారు ఉన్నారో వారే ఈ వారం మీ దగ్గరకు వచ్చి సహాయాన్ని అర్థించేటువంటి స్థితి కనబడుతున్నది కనుక గ్రహస్థితి మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని అందిపుచ్చుకొని నేర్పుతోటి అడుగులు ముందుకు వేయండి. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సాగించేటువంటి వారు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం. విదేశాల్లో ఉండేటువంటి వారికి గ్రీన్ కార్డులు లభించడానికి గాను లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా సమర్థవంతంగా అందిపుచ్చుకోవడానికి చాలా చక్కటి స్పష్టమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కర్కాటక రాశి వారికి ఈ వారం శుభంగా ఉంది అని చెప్పని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా శివ కవచాన్ని పారాయణ చేయటం, ముఖ్యంగా మనకి మరి సమీపంలోనే శివరాత్రి రాబోతున్నది కనుక ఆ శివరాత్రి పుణ్యప్రదమైనటువంటి రోజున శివానుగ్రహాన్ని పొందడానికి గాను మీరు చేసేటువంటి జాగరణను శివాలయంలోనే చేయండి. దీనివలన మీకున్నటువంటి చాలా వరకు గ్రహదోషాలను కూడా తొలగిపోయి యోగాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెందడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. సింహరాశి వారికి వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. జన్మంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం, అలానే రాశ్యాధిపతి అయినటువంటి రవి కేతుగ్రస్తుడు కావటం అనేది మీకు క్షణం తీరిక లేకుండా చికాకు కలిగించేటువంటి అంశాలు ఏర్పడడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా గురుబలం చాలా బాగుంది. ఈ గురుబలం చాలా బాగున్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఊహించని విధంగా కొన్ని శుభప్రదమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చక్కటి శుభవార్త శ్రవణం చేయగలుగుతారు.
సెల్ ఫోన్లు కానివ్వండి, ఇంట్లోకి ఉపకరించేటువంటి వస్తువులు కానివ్వండి, ఇటువంటి వస్తు సామాగ్రిని ఈ వారం విస్తారంగా కొనుగోలు చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్య ప్రణాళికలను రూపొందించుకోవడానికి కానీ మీరు సాగించేటువంటి చర్చాగోష్ఠులన్నీ కూడా జయప్రదంగా సాగుతాయి. మీ బుద్ధికి చక్కగా పదును పెట్టగలుగుతారు. అయితే ఊహించినటువంటి చికాకులు కూడా కొంత చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మైగ్రేన్తో బాధపడేటువంటి వారికి సమస్య మరింత ఎక్కువగా పెరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉదర సంబంధమైనటువంటి గ్యాస్ కంప్లైంట్స్ కానీ, ఇండైషన్స్ కానీ కొంతవరకు వేధించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు అన్నీ చక్కగా లాభించేటువంటి స్థితి గోచరిస్తున్నది. విదేశీయాన యత్నాలు మాత్రం అంత లాభసాటిగా సాగేటువంటి స్థితి కనబడట్లేదు. ఈ రాశిలో ఉంటూ స్వయం ప్రతిపత్తిగా జీవనాన్ని సాగించేటువంటి వారు, తమ సొంత కాళ్ళ మీద నిలబడి ఎవరైతే ఈ డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, టీచింగ్ రంగంలో ఉండేటువంటి వారు కానీ, హోటల్స్ నడుపుతున్నటువంటి వారు కానీ ఇట్లాంటి వారు ఉన్నారో వీరందరూ కూడా చాలా చక్కగా అభ్యున్నతిని పొందడానికి గాను ఉపకరించేటువంటి కాలం కింద ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవాలి. గతంలో బంధువులతో ఏర్పడినటువంటి తగాదాలను, విభేదాలను రూపుమాపుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. వివాహం కాక ఎదురు చూస్తున్నటువంటి అవివాహితులైనటువంటి వారికి గాను ఈ వారం చక్కటి శుభవార్తలు వినబడతాయి. నిస్సంతాన యోగంతో బాధపడేటువంటి వారికి కూడా సంతాన యోగం కలగడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు, అంటే అనుకున్నటువంటి పనులు సమయానికి కాక కొద్దిగా ఒడిదుడుకులు పడేటువంటి స్థితి మాత్రమే ఈ వారం మీకు గోచరిస్తోందని చెప్పుకోవాలి. లాభాలు ఏ కొద్దిపాటిగా కూడా తగ్గేటువంటి స్థితి కనబడట్లేదు. మీరు నష్టపోకుండా చక్కటి సేఫ్ గేమ్ ఆడగలుగుతారు. శత్రువులకి మధ్యలో విభేదాలు తీసుకురావడంలో మీదే పైచేయి అవుతుంది. మీ చాణక్య నీతి బాగా రాణించగలుగుతుంది. ఎదుటివారిని అద్భుతంగా అంచనా వేయగలుగుతారు. ఇలా మీలో ఉండేటువంటి ప్రతి నైపుణ్యాన్ని కూడా వెలికి తీసుకురావడం వలన ఈ వారం మీరు అన్ని విధాల లాభపడేటువంటి స్థితి కనబడుతున్నది. ద్వితీయాధిపతి అయినటువంటి వాక్కారకుడు, ధనకారకుడు అయినటువంటి బుధుడు షష్టమంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ దోషాలను తగ్గించుకోవడానికి, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తుండండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో సంచరించడం, ఈ రాశికి యోగదాయకునైనటువంటి శుక్రుడు యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత మీ స్థాయి, పరపతి వృద్ధి చెందుతాయి. ఏనాడు మీ దగ్గరికి రానటువంటి వారు కూడా ఈ వారం మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు తీసుకునేటువంటి స్థితి కనబడుతున్నది. చర్చాగోష్ఠిలో మీకు అగ్రతాంబూలం లభిస్తుంది. ఇంటా బయట అన్ని విధాలా కూడా యోగదాయకమైనటువంటి కాలంగా ఈ వారం అంతా కూడా నడిచేటువంటి స్థితి కనబడుతున్నది. అయితే చతుర్థంలో శని సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత కొంత బద్ధకాన్ని కలిగి ఉంటారు. మీ పనులను మీరే వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లను ఎంత నేర్పుగా చేసుకుందామని ప్రయత్నాలు సాగించినప్పటికీ కూడా ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నటువంటి కారణం చేత ఎంత అవసరమో అంతకు తగినటువంటి విధంగా బొటాబొటిగా ఆ ధనం సర్దుబాటు అయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. ఏదో అక్కడి నుంచి తీసుకురావడం, ఇక్కడ పెట్టడం, ఇక్కడి నుంచి తీసుకురావడం, అక్కడ పెట్టడం, ఈ ప్రకారంగానే ఆర్థిక విషయాలు సాగుతున్నాయి తప్ప ఇందులో కొత్తగా మెరుగ్గా ఉండేటువంటి స్థితి మాత్రం ఏది కూడా ఈ వారం కనబడట్లేదు. కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మంచి చెప్పినా కానీ దాన్ని ఎదుటివారు కొంత వారిని అవహేళనగా మాట్లాడేటువంటి స్థితిలో మీరు మాట్లాడుతున్నారని చెప్పని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ముఖ్యంగా స్త్రీలతో సంభాషణ సాగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఉండేటువంటి వదిన కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఇట్లా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలతో మార్గంతో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ వారం కన్యారాశి వారికి చాలా అవసరం అని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మాత్రం కొంత అధికంగా శ్రమించవలసిన స్థితి కనబడుతున్నది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతున్నది. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. దానికి లైసెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ బాగుందా లేదా, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాత్రం మనకు నియమాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ రోజు పరమేశ్వరుడికి పసుపు నీటితోటి అభిషేకం చేయండి. అంతేగాక ఎర్రని రంగులో ఉండేటువంటి పళ్ళను దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయండి. వీటన్నిటిని చేయడం వలన మీకు ఉండేటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో నుంచి కూడా ఈ వారం చాలా వరకు కూడా బయటపడగలుగుతారని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్య యత్నాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతంత మాత్రంగానే సాగేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా శుభరాశి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతమైనటువంటి శుక్రుడు ఉచ్చలో ఉండటం, అదే ప్రకారంగా ఈ రాశికి రాజయోగకారకుడైనటువంటి శనిగ్రహం యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు సాగుతూ ఉన్నటువంటి కారణం చేత మంచి పరపతిని కలిగి ఉంటారు. క్షణం విరామం లేకుండా మీ టైం టేబుల్ ప్రకారంగా పరిగెత్తవలసినటువంటి స్థితి ఏర్పడుతున్నది. గడియారంలో ముడిలాగా క్షణం తిరిగి లేకుండా ఎంతగా పరిగెడుతున్నప్పటికీ కూడా పనులు సకాలంలో కాక కొంత సతమతమయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. నరదృష్టి విస్తారంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా అధికంగా శ్రమించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. నాకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నేను ఆర్థికంగా, అర్థబలంగా, అంగబలంగా బాగా గట్టిపడాలి, నాకుండేటువంటి స్థాయిని, గౌరవాన్ని ఇంకా పెంచుకోవాలి అనుకునేటువంటి మీ ఆలోచనలకే పరిమితమయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. మీరు ఊహించని విధంగా మీ ప్రణాళికలన్నీ కూడా కొంత తలకిందులుగా సాగుతూ ఉంటాయి. ఈ రోజు నేను ఇలా ఉండాలి, ఈ పని చేయాలి అని మీరు అనుకునేటువంటివి ఏవి కూడా సక్రమంగా సజావుగా సాగవు. ఏదో ఒక ఆటంకం ఏర్పడడం, దానివల్ల ఇవి కొంత వాయిదా పడేటువంటి స్థితి కనబడుతున్నది. అయితే ఈ వాయిదాల వల్ల కానీ, ఇలా జరగడం వల్ల కానీ ఎక్కడా మీకు నష్టాలు మాత్రం ఏర్పడట్లేదు. మిమ్మల్ని ఎదురొచ్చి ఎవరైనా సరే అప్పు అడగడానికి కానీ వారు అవకాశాలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తగా ఉండండి. ఈ వారం కనుక మీరు ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పు తిరిగి వసూలు అవుతుందటానికి ఇటువంటి వారందరూ కూడా అధిక నిద్ర వల్ల బాధపడడానికి గాను, లేకపోతే ఉదర సంబంధమైన అనారోగ్యాలతో బాధపడడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏకాదశంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం కారణం చేత ఐటీ రంగంలో ఉండేటువంటి వారికి నూతనమైనటువంటి అవకాశాలు ఏమైనా లభించడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నూతన గృహ ప్రయత్నాలు సాగించేటువంటి వారు స్థలాలు కొనుగోలు చేయడానికి లేదా బంగారం కొనుగోలు చేయడానికి ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వారందరికీ కూడా చాలా వరకు శుభమైనటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉంటూ వివాహ ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారు, ముఖ్యంగా ద్వితీయ వివాహ ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తున్నది. తులారాశిలో ఉండేటువంటి వారు మంగళవారం ఉన్నటువంటి రోజున ఈ వారం కనుక ఉప్పుని ఆహారంలో స్వీకరించకుండా ఉన్నట్లయితే కనుక ఆర్థికంగా ఏర్పడుతున్నటువంటి ప్రతి సతమతమైనటువంటి అంశం నుంచి కూడా వీరు బయటపడగలుగుతారు. ఈ వారంలో మహాశివరాత్రి పర్వదినం వస్తున్నది. ఆ మహాశివరాత్రి పర్వదినం ఉన్నటువంటి రోజున మీరు శివాలయానికి వెళ్ళి స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వలన ఈ వారం అనేకమైనటువంటి శుభమైనటువంటి పరిణామాలను మీరు పొందడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కోర్టు కేసులు కానీ, ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో నుంచి కూడా బయటపడడానికి గాను మీరు సాగించేటువంటి చర్చలన్నీ కూడా ఒకంత లాభసాటిగా సాగుతాయి. నాకేం పర్వాలేదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఈ వారం మీరు పొందడానికి గాను అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక తులారాశి వారికి ఈ వారం అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క ఆనుకూల్యత ఉన్నటువంటి కారణం చేత ఈ వారం మీకు పనులు చాలా వరకు కూడా సానుకూలంగానే సాగుతాయని చెప్పుకోవాలి. ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావం కారణం చేత కొంత వాగ్దోషం ఏర్పడడానికి, తగాదాలు, వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కోర్టు కేసులు కానీ, లేకపోతే కనుక పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ వారం వాయిదా ధోరణిలో సాగించడానికి ప్రయత్నాలు చేయండి. తద్వారా మేలు కలుగుతుంది. రాశ్యాధిపతి కుజుడు పంచమంలో ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత సంతానానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. నాకేం పర్వాలేదు, నా పిల్లలు బాగున్నారు, నేను కష్టపడ్డా కానీ నా పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారు కనుక నాకేమీ పర్వాలేదు అనేటువంటి ఒక ఆత్మ సంతృప్తిని మీరు పొందడానికి గాన అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు అంది వస్తాయి. నూతనమైనటువంటి ప్రేమలు చిగురించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇటువంటి వాటికి ఎంత దూరంగా మీరు ఉండగలిగితే అంత శ్రేయస్సు కలుగుతుంది అనేటువంటి అంశాన్ని మాత్రం గుర్తించండి. ఎవరైతే వ్యసనాలకు లోనైనటువంటి వారు ఉన్నారో వారు ఆభాసు పాలయ్యేటువంటి స్థితి ఈ వారం కనబడుతున్నది కనుక ఇటువంటి వ్యవహారాలకి చాలా దూరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయడం ఎంతైనా సరే అవసరం చెప్పుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా మాత్రం వాహనం నడపకండి. ఈ జాగ్రత్త పాటించుకోవడం ఎంతైనా సరే మీకు అవసరమని గట్టిగా చెప్పుకోవాలి. లాయర్లు కానీ, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కానీ, వాద్యాలు అంటే మనకు వీణ, వైలన్ లాంటివి అభ్యాసం చేస్తున్న వారు కానీ, లేకపోతే వాటిని నేర్పుతున్నటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వీరికి నూతనమైనటువంటి అవకాశాలు లభించడానికి, వారి రంగాల్లో పురోభివృద్ధిని సాధించడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అవివాహితమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. అదే ప్రకారంగా దూర ప్రాంత ప్రయాణాలు కొంత వాయిదా ధోరణిలో ఉండడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో ఉంటూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారు లేదా అక్కడే మరికొంతకాలం ఉండటానికి గాను ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వారి ప్రయత్నాల్లో మాత్రం కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి స్థితి కనబడుతున్నది కనుక వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. ప్రతిరోజు కూడా
మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే మహాశివరాత్రి పర్వదినం ఉన్నటువంటి రోజున స్వామివారికి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకొని స్వామివారి దగ్గర వీలైనన్ని నువ్వుల నూనెతో కూడినటువంటి దీపాలను వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు శివాలయంలో కనీసం ఒక 41 రోజుల పాటు దీపం వెలగడానికి గాను ఎంత నువ్వుల నూనె అవసరం అవుతుందో అంత నువ్వుల నూనె కూడా దేవాలయాలు ఇవ్వడానికి గాను ప్రయత్నం చేయండి. తద్వారా మీకున్నటువంటి ఏలినాడ్సిన దోషం చాలా వరకు కూడా తగ్గి మీకు ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సజావుగా సాగడానికి గాను అవకాశాలు ఏర్పడతాయని చెప్పని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి యోగకారకుడు, ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు దశమంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, తన యొక్క పంచమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తున్నటువంటి కారణం చేత మీకు చాలా వరకు కూడా మేలు కలిగేటువంటి స్థితి కనబడుతున్నదని చెప్పుకోవాలి. మూలా నక్షత్రంలో శనిగ్రహ సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వారు మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో నిద్ర బాగా తగ్గుతుంది, అరుగుదల లోపిస్తుంది. మీకు తెలియకుండానే మీలో ఉండేటువంటి ఆందోళన ఉధృతం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. షుగర్తో బాధపడేటువంటి వారు, హృద్రోగంతో బాధపడేటువంటి వారు తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం కింద చెప్పుకోవాలి. అలానే నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సాగించేటువంటి వారికి చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం. ఇంట్లో ఉండేటువంటి వారికి కూడా అదనపు ఆదాయ మార్గాలు ఏమైనా లభించడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టం. పంచమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో సంచరించడం, చతుర్థంలోనే ఈ రాశికి యోగకారకుడు కానటువంటి శుక్రగ్రహ సంచారం కూడా ఉన్నటువంటి కారణం చేత మీ ప్రయత్నాలు ఏవి కూడా సజావుగా సాగేటువంటి స్థితి కనబడట్లేదు. మీ యొక్క ప్రతి ప్రణాళిక కూడా వాయిదా ధోరణిలో సాగుతూ ఉంటుంది. మీకున్నటువంటి స్నేహాలు, మీ పరపతి ఇవన్నీ కూడా మీకు పెద్దగా అక్కడికి వచ్చేటువంటి స్థితి కనబడట్లేదు. నువ్వే అంటే నాకు చెప్పేది అన్నట్టుగా ఎదుటివారు ప్రవర్తించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి. కోపం, ఆవేశం ఇవన్నీ కూడా ఎంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అంత మంచిది. బీపీతో బాధపడేటువంటి వారు ఏ ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోయినా కూడా ఈ వారం అవస్థపడేటువంటి స్థితి కనబడుతున్నది కనుక తస్మాత్ జాగ్రత్త. అలానే ఆర్థిక విషయాలలో అప్పు తీసుకోవడం, అప్పు చేయకపోవడం ఈ రెండు కూడా లేనంత వరకు ఈ వారం మీకు పెద్దగా ఇబ్బందులు రావని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు గాను, వ్యాపారస్తులకు గాను చాలా చక్కగా ఉంది. మీరు చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆనందంగా చేయగలుగుతారు. మీ ఆలోచనలు కానీ లేకపోతే మీకున్నటువంటి అభివృద్ధి చేసుకోవాలనుకునేటువంటి ప్రణాళికలు కానీ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా పురోగమనంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏలినాటి శని యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి కానీ మహాశివరాత్రి రోజు స్వామివారికి నువ్వులతో అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రుద్రాభిషేకాన్ని నువ్వులతో చేయించుకోండి. అలానే ప్రతిరోజు కూడా రావి చెట్టు దగ్గర తూర్పు ముఖంగా వెలిగే విధంగా నువ్వులతో దీపారాధన చేసి హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అష్టమంలో రాహుగ్రహ సంచారం నడవటం, అలానే రాశ్యాధిపతి అయినటువంటి శని వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత ప్రతికూలమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ రాశికి రాజయోగకారకునైనటువంటి శుక్రుడు ఉచ్చలో ఉండటం, జన్మంలోనే బుధగ్రహ సంచారం కూడా ఉన్నటువంటి కారణాల చేత కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. అంటే ఈ వారం మీకు శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఏలినాటి శని ప్రభావం మీ మీద ప్రారంభమైంది కనుక ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో కొన్ని దేవాలయాలను దర్శనం చేయగలుగుతారు, ఉన్నతమైనటువంటి మీ ఆలోచనలన్నీ కూడా ఎదుటివారి యొక్క మన్ననలు పొందేటువంటి స్థితి కనబడుతున్నది. మీకు తెలియకుండానే ఎప్పుడు కూడా ఒక నిర్వేదమైనటువంటి భావంతో ఉంటారు. ఏమిటి జీవితం, ఏమిటి సంసారం, ఏమిటి లంపటం అంటూ ఒక తెలియనటువంటి నిర్వేదమైనటువంటి భావనకు మీరు లోనైనటువంటి స్థితి కనబడుతున్నది. ఒకరోజు హాయిగా భోజనం చేసి కంటి నిద్రపోతే రెండవ రోజు వేలకు నిద్రాహారాలు తప్పడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా అవసరం అని చెప్పుకోవాలి. నాకేం పర్వాలేదు, నేను చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను, నాకే అన్నీ తెలుసు అని మితిమీరినటువంటి అహంకార భావన చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీరు ఇబ్బందులు పాలయ్యేటువంటి స్థితి ఈ వారాంతంలో గోచరిస్తున్నది కనుక తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి అంశాలకు మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో తగాదాలు, వివాదాలు ఏర్పడడానికి గాను లేకపోతే జీవిత భాగస్వామికి కొంతవరకు అస్వస్థత ఏర్పడడానికి అవకాశాలు లేకపోలేదు కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సాగించకపోవడమే ఈ వారం మీకు చాలా వరకు కూడా మేలు. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది కనుక ఈ వారంలో వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి నల్ల నువ్వులు కలిపినటువంటి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి. ఏలినాటి శని ప్రభావం చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది. అలానే ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం కారణం చేత, సప్తమంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం కారణం చేత కొంత ఒడిదుడుకులు కలిగేటువంటి స్థితి కనబడుతున్నది. అయితే శుక్రగ్రహం యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం ఉన్నది కనుక ప్రతి ఇబ్బందుల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు. ఏమిటి ఉద్యోగంలో మార్పు చేసుకోవాల్సినటువంటి స్థితి కనబడుతున్నది. ఈ ఉద్యోగం నిలబడుతుందో లేదో నాకు తెలియట్లేదు, అలా నేనే సొంతంగా రిజైన్ చేసేసి వాళ్ళు వెళ్ళమనే దాకా ఆకుండా ఉన్నట్లయితే గనక ఆత్మాభిమానం రక్షింపబడినప్పటికీ కూడా నూతన అవకాశాలు వస్తాయో లేవో, నా ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో అనేటువంటి ఒక చింత మీకు ఈ వారం ఏర్పడడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు. దేంట్లోనూ కూడా స్పష్టతను కనబరచరు. ముందుకు వెళితే ఎలా ఉంటుందో, వెనక్కి వస్తే ఎలా ఉంటుందో అనేటువంటి ఈ డోలాయమానమైనటువంటి స్థితిలోనే మీరు ఈ వారం అంతా సాగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు ఓపిక లేకపోయినప్పటికీ కూడా, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా కొన్ని పనులు చేయక తప్పనటువంటి స్థితి కనబడుతున్నది. నా మీదనే ఆధారపడింది నా కుటుంబం అంతా, నా జీవిత భాగస్వామి నేను పట్టించుకోవట్లేదు, నా పిల్లలకు కూడా నేను పెద్దగా నచ్చట్లేదు, ఏమిటి నా యొక్క జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనేటువంటి ఒక ప్రశ్న కూడా మీకు ఈ వారం ఉదయించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం భవిష్యత్తులో మనకి లభిస్తుంది. ఎక్కడ దేనికి మనం కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఈ కాస్త విషయాన్ని గుర్తుపెట్టుకొని ధైర్యాన్ని మీరు వదలకుండా ఉండగలిగితే ఈ వారం చాలా వరకు కూడా విజయాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఆర్థికంగా నూతనమైనటువంటి రుణాలు చేయగలుగుతారు. ఆ రుణాలన్నీ కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా, కుటుంబ సభ్యుల యొక్క అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి కనుక ఇవి ఎంతమాత్రం తప్పు లేనటువంటివని మీ మనస్సుకు మీరు సర్ది చెప్పుకోగలుగుతారు. క్రెడిట్ కార్డుకి సంబంధించిన లోన్లు కానీ, పర్సనల్ లోన్స్ కానీ, లేకపోతే గతంలో తీసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇటువంటి సంబంధించినవి, వీటి వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కొనేటువంటి స్థితి ఈ వారం కనబడుతున్నది కనుక ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి గాను అయినంత వరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదరని పక్షంలో కనీసం రోజుకి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. వీటి వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది. వీటికి తోడుగా మీకు సమీపంలో ఉండేటువంటి మేడి చెట్టు దగ్గర రోజు కూడా ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఉదయం కానీ సాయంకాలం కానీ మీ వెసులుబాటును బట్టి ఇలా ఆవు నేతితో దీపారాధన చేస్తూ వస్తే గనక మీకు ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రతిబంధకాల్లోంచి బయటపడి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశిలోనే ఈ రాశికి శత్రుగ్రహమైనటువంటి శుక్రుడు ఉన్నప్పటికీ అక్కడే కుజుడి యొక్క సంచారం కూడా నడవడం, రాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడి యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సామర్థ్యంతో తీసుకునేటువంటి నిర్ణయాలుగా, సమర్థవంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలుగా ఉంటాయి. ఆర్థిక విషయాలన్నీ కూడా ఒక అడుగు ముందులో ఉంటాయి. పురోవృత్తిని కూడా సాధించగలుగుతారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాగించేటువంటి వారందరికీ కూడా చాలా చక్కగా శుభావహంగా ఉంటుందని చెప్పుకోవాలి. విదేశీయాన యత్నాల కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, లేకపోతే విదేశాల్లోనే మరికొంతకాలం ఉండడానికి గాను మీరు తీసుకునేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కానీ ఇవన్నీ కూడా విజయవంతం అవడానికి వారి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే అవివాహితులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వివాహ యోగ కాలంగా ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. అంటే ఏదైనా మంచి పెళ్లి చూపులు జరిగి ఆ పెళ్లి చూపులన్నీ కూడా విజయవంతం కావడానికి గాను, లేకపోతే నిశ్చితార్థం చేసుకుందాం అనుకునే విధంగా అక్కడ దాకా అడుగులు పడడానికి ఈ వారం అవకాశాలు లేకపోలేదు. అదే ప్రకారంగా నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయడానికి గాను, వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారో అవన్నీ కూడా విజయ పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే లోన్లు ఎక్కువగా పెట్టి మీరు నష్టపోయేటువంటి స్థితి భవిష్యత్తులో కనబడుతుంది కనుక లోన్లు తీసుకునేటప్పుడు మాత్రం ఆదాయం మీకు ఎంత వస్తున్నది, అంత మీరు కట్టగలుగుతారా లేదా అనేది 1-2 సార్లు ఆలోచించుకోవడం ఎంతైనా సరే అవసరమని చెప్పుకోవాలి. ఎంత మాత్రం కూడా రిస్క్ తీసుకోకండి. ఎదుటివారికి అప్పివ్వకండి. నీకేం పర్వాలేదు నాన్న, నేనున్నాను కదా, సమస్త నేనే చూసుకుంటాను అనేటువంటి భరోసా ఎవరికి కూడా ఇవ్వకండి. మధ్యవర్తిత్వాలు చేయడం వల్ల, షూరిటీ సంతకాలు పెట్టడం వలన మీరు నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ సూచనలు చేయడం జరుగుతున్నది. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అన్ని విధాలు కూడా పొందగలుగుతారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అనబడేటువంటి ఒక బిరుదును మీరు పొందడానికి, అంటే అన్నింట్లోనూ అందవేసిన చెయ్యి అని చెప్పి మీరు అందరితో కూడా కొనియాడబడడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదే ప్రకారంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ కూడా మీకు ఒక కొత్త వ్యక్తి సహకరించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది కొంత వింతగా, విచిత్రంగా మీకు అనిపించేటువంటి స్థితిగా కనబడుతున్నది. ఈ వారం మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి గాను మీనరాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావళంబ స్తోత్రం, హే స్వామినాథ కరుణాకర దీనబంధు అంటూ నిత్యం కూడా సుబ్రహ్మణ్య కరావళంబ అష్టకాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సును పొందగలుగుతారు.
ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ శుభరాశి కార్యక్రమంలో కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.